జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నటువంటి నేతలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు రాస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న ఏదైతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఒక ఫేక్ వార్తనైతే మరి క్రియేట్ చేసి పోస్ట్ చేసినటువంటి సందర్భం మనం చాలా స్పష్టంగా చూసాం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దాన్ని ఖండించారు. గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, దాంట్లో భాగంగా చాలామంది నాతో ఫోటోలు దిగుతారు. ఆయన ఫోటో దిగినటువంటి సంగతి కూడా నాకు గుర్తులేదు. అది రోజు మరి సోషల్ మీడియాలో వేసి నేను ఆయనకు మద్దతు ఇచ్చా అని చెప్తా ఉన్నారు. దీన్ని ఖండిస్తున్నానంటూ కూడా ఆయన పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితికి నిన్న నెలకొంది. దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గౌడ్పై కాంగ్రెస్ ఫేక్ పోస్టులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని నగర పోలీస్ పాత కమిషనరేట్లో కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా టీంపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతో దిగజారి నీతిమాలిన రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి తనతో ఎప్పుడో దిగిన ఫోటో ఎప్పుడో మాట్లాడో కూడా నాకు గుర్తులేదు అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్కు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారని సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారని ఆయన తెలిపారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కు మరి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉండి మద్దతు తెలుపుతున్నాడంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వీళ్ళంతా కూడా పోస్టులు పెడతా ఉన్నారు. దీన్ని ఆయన ఇప్పటికే ఖండించిండు. అది అవాస్తవం, నేను ఆయనకు మద్దతు తెలపలేదు. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన నా దగ్గరికి వచ్చి ఫోటో దిగినట్టున్నాడు. అది కూడా నాకు ఐడియా లేదు, ఆ వ్యక్తి కూడా నాకు పెద్ద పరిచయం లేదు. ఆయనకు నేను మద్దతు ఎట్లా చెప్తా అంటూ కూడా మరి ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పిండు అనేక సందర్భాల్లో, నేను బీఆర్ఎస్ పార్టీని విడిచే ప్రసక్తే లేదని చెప్పిండు. ఆయన మరి అందరిలాగా పదవుల కోసం వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆ రోజు ఉద్యోగంలో ఉండి కూడా జైలు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి అని మరొకసారి గుర్తు చేసినటువంటి పరిస్థితి నిన్న చాలా స్పష్టంగా కనబడింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆదరణ తగ్గిపోతుందని నేపంతో మరి ఇలాంటి ఏదైతే ఫేక్ పోస్టులు ప్రచారం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ